రైతులు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్కి కీలకమైనటువంటిది రైతులే. ఎందుకంటే ఇక్కడ అర్బన్ ఓటింగ్ అన్నటువంటిది పరిమితంగా ఉంటుంది. 20-30% ఉంటుంది. మిగతాది 70% గ్రామీణ ప్రాంతమే. నాడు చంద్రబాబు గెలిచినా, క్రిందటిసారి జగన్ గెలిచినా, మొన్నటిసారి మళ్ళీ కూటమి గెలిచినా ఆ పల్లె ప్రాంత రైతు ఓట్లే కీలకం. పల్లె ప్రాంత ప్రజల ఓట్లే కీలకం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జగన్ పదే పదే రైతు చేస్తున్నాయి వ్యవసాయానికి సంబంధించింది. మిర్చి రైతును పరామర్శించడమా, లేకపోతే కనుక టొబాకో రైతును పరామర్శించడమా, మామిడి రైతును పరామర్శించడమా, అంటే పల్లె ప్రాంతాన్ని ప్రత్యేకించి టచ్ చేస్తున్నాడు. ఇది ప్రభుత్వానికి ఇబ్బంది. ధాన్యం రైతు గురించి పదే పదే అడుగుతున్నాడు. దాని ఇంపాక్ట్ మా మధ్య ధాన్యం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం చూసాం. ఇవన్నిటి నేపథ్యం ఇప్పుడు ధాన్యానికి సంబంధించి అప్పుడు 48 గంటలను డబ్బులు ఇస్తున్నామన్నారు. అయితే 48 గంటలు అని చెప్పాం, 24 గంటలనే వేసామన్నారు. కానీ అవి అందలేదు అని చెప్పి మొన్న ఈనాడు జ్యోతిలో రాసినటువంటి సందర్భం. ఇప్పుడు జగన్ మళ్ళీ రేపు అటు వెళ్తాడనుకున్నట్టున్నారు. అర్జెంటుగా 600 కోట్ల రూపాయల చిల్లర, దాదాపుగా 700 కోట్లు అనుకున్నాం, డబ్బులు రిలీజ్ చేశారట. 24 గంటల్లో డబ్బులు వేస్తామంటున్నారు. 24 గంటల్లో సరుకు తీసుకున్నాక కాదు, ఇవాళ నుంచి 24 గంటల్లో డబ్బులు వేయబోతున్నారు. అప్పట్లో ధాన్యం తీసుకున్న 24 గంటల్లో డబ్బులు వేశారు మొదట్లో. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత 3 నెలలు 4 నెలల తర్వాత ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేశారు. 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్తున్నారు. శుభపరిణామం.